సరే, 2026 నుంచి 27 భారత బడ్జెట్లోని కీలక అంశాలేంటో ఓసారి చూసేద్దాం. ఈ ఏడాది బడ్జెట్ మొత్తం 3 కీలక కర్తవ్యాల చుట్టూ రూపొందించారు. అవేంటంటే ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, ప్రజల సామర్థ్యాన్ని పెంచడం, ఇక మూడోది అందర్నీ కలుపుకొనిపోయే అభివృద్ధి. సరే, ఇప్పుడు మొదటి కర్తవ్యం గురించి చూద్దాం. ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇచ్చేందుకు ఏం చేస్తున్నారో గమనిద్దాం. బయోఫార్మా, సెమీకండక్టర్స్, రేర్ ఎర్త్స్, కంటైనర్ తయారీ ఇలా కీలక రంగాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అంటే వృద్ధిని పెంచేందుకు ప్రభుత్వం తెస్తున్న సంస్కరణల ప్రయాణం ఆగలేదన్నమాట. ఈ వృద్ధి వేగాన్ని ఇలాగే కొనసాగించడానికి ఏకంగా 12.2 లక్షల కోట్లను మౌలిక సదుపాయాల కోసం కేటాయించారు. ఇక చిన్న మధ్యతరహా పరిశ్రమలకు కొత్త నిధులు, పేమెంట్స్ కోసం ప్రొఫెషనల్ హెల్ప్తో పెద్ద బూస్టిస్తున్నారు. ఇప్పుడు రెండో కర్తవ్యం చూద్దాం. అదేంటంటే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం. చదువు పూర్తి కాగానే ఉద్యోగం వచ్చేలా ఒక స్పష్టమైన మార్గం కోసం ఒక కొత్త హై పవర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఆరోగ్యం, విద్య, పర్యాటకం, క్రీడలు ఇలాంటి రంగాల్లో కొత్త అవకాశాల కోసం భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నారు. ఇక పన్నుల విషయానికొస్తే పన్ను చెల్లింపుదారుల జీవితాన్ని సులభతరం చేసేందుకు కొన్ని మార్పులు చేశారు. రిటర్న్స్ ఫైలింగ్ డెడ్లైన్ పొడిగించడం, టీడీఎస్ ప్రాసెస్ను ఆటోమేట్ చేయడం వంటి ప్రతిపాదనలతో కంప్లైన్స్ సులభం కానుంది. ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే విదేశీ ప్రయాణాలు, రెమిటెన్సులపై టీసీఎస్ రేట్లను బాగా తగ్గించారు. మరి ఇంత భారీ ప్రణాళికల మధ్య దేశ ఆర్థిక పరిస్థితిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ప్రభుత్వం ద్రవ్యలోటును 4.3% తగ్గించాలనే లక్ష్యంతో దాన్ని అదుపులో పెట్టే ప్రయత్నం చేస్తోంది. అప్పు జీడీపీ నిష్పత్తి కూడా 55.6% తగ్గుతుందని అంచనా. దీంతో కీలక రంగాలకు నిధులు అందుబాటులోకి వస్తాయి. మొత్తంగా చూస్తే ఈ బడ్జెట్ వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశం వైపుగా వేసిన ఒక అడుగు. సో ఈ బడ్జెట్ విజన్ చాలా క్లియర్. వృద్ధి ఫలాలు ప్రతి ఒక్క పౌరుడికి అందేలా చూడటమే దీని లక్ష్యం. ఇక ఈ బ్లూ ప్రింట్తో మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయాణం ముందుకెలా సాగుతుందో చూడాలి.